నమస్తే వెల్కమ్ టు ఈస్ట్‌మన్ కలర్. విభిన్న కథలతో వైవిధ్యమైన సినిమాలు చేసే కథానాయకుడు శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం స్వాగ్. హసిత్ గోలి దర్శకుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రం టీజర్ ట్రైలర్ ను కాస్త కొత్తగా కనిపించడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్ లో అక్కడక్కడ బోల్డ్ డైలాగులు కూడా జోడించడం యూత్ ని ఆకర్షించింది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం గురించి నెటిజన్లు పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. కొత్త బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కథను తయారు చేసుకున్నారు హసిత్ గోలి. అయితే కథకు తగ్గ ఎంటర్టైన్మెంట్ ను జోడించలేకపోయాడు. ముఖ్యంగా స్టోరీ లైన్ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి ఓ కన్ఫ్యూజ్ అండ్ కామెడీ స్టోరీని కన్విన్సింగ్ చెప్పడంలో దర్శకుడు తడబడ్డారని అంటున్నారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయిన ద్వితీయార్థం కథ సాగతీతగా ఉండడంతో నెమ్మదించింది. స్క్రీన్ ప్లే మ్యూజిక్లు ఏమీ లేకపోవడంతో ట్విస్ట్లతో అలరించాలని భావించిన దర్శకుడి ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఒక నటుడిగా శ్రీ విష్ణుకు ఈ సినిమా ద్వారా మంచి మార్కులే పడతాయి. మహారాజు పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో, యువకుడిగా, డాన్సర్గా, హిజ్రాగా ఇలా 5 పాత్రలతో పాటు ముసలివాడు, మిడిల్ క్లాస్ తండ్రి ఇలా అనేక గెటప్లతో ప్రతి పాత్రకు నటన, వాయిస్ వేరియేషన్స్, మేకప్ డిఫరెన్స్ తో ఆదరగొట్టేశాడు. రీతు వర్మ మహారాణిగా ఫెమినిస్ట్ పాత్రలో బాగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత మీరా జాస్మిన్ డైరెక్ట్ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రవిబాబుకు చాలా ఏళ్ల తర్వాత మంచి కామెడీ పాత్ర పడింది. శ్రీ విష్ణుని అన్ని పాత్రల్లో పర్ఫెక్ట్ గా చూపించారు. మంచి కథ తీసుకొని దానికి చాలా కష్టమైన స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని సినిమాగా తీయడంతో డైరెక్టర్ హసిత్ గోలి 100% సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇక నిర్మాణం పరంగా ఇలాంటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాని బాగా ఖర్చు పెట్టి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొత్తంగా స్వాగ్ సినిమా సమాజంలో ఆడ, మగ, హిజ్రా అందరూ సమానమే అనే పాయింట్ ని 4 కాలాల కథతో ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చూపించారు.